కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహత్యము. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహత్యమును విన్న తరువాత వశిష్ఠులు వారిని చూచి, ఓ మహాత్మా, అమృతము వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతము చెయ్యాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠులు వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మాస మహత్యమును వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావము గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథలను వినుట వలన సకల పాపములు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును. గోపుర ద్వారంబున గాని లింగాగ్రమున గాని ఆవినేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నెయ్యిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో గాని చివరకు ఇప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని ఈశ్వరునికు దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏదీ దొరికినప్పుడు ఆముదముతోనైనా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రతం పుణ్యం కొరకు గాని ఆర్భాటం కొరకు గాని ఏదైనా ఫలితాన్ని ఆశించి గాని పేరు ప్రఖ్యాతుల కొరకు గాని ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని కథ ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగెను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవటం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశాడు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనల్పుడనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూసి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావు అని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపో కారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులు చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకుని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహత్యము వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది. ఆ రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు రత్నభూషణాదులు సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేశాడు. శత్రజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ రూపలావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన తరువాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు. ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. ఆమె సౌందర్యంలో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందుకోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరికను కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తరువాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషంగా గడిపి భర్త మేలు కొనకముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించాలని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళెను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరు కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరిక ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీరచెంగు చింపి వత్తు చేసి ఆముదం వేసి ఆ శివునికి దీపారాధన చేసి
రాకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరికే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తుంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృశించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రిస్తున్నట్లు నమ్మకం కుదిరిన తరువాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త కత్తితో భార్యను పొడిచి వెంటనే రాకుమారుడిని కూడా హత్య చేశాడు. రాకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకుపోవడానికి యమలోకం నుండి యమభటులు పాసాయుధాలు పట్టుకుని వచ్చారు. శివలోకం నుండి శివకింకరులు వచ్చారు. శివదూతలు రాజకుమారుణ్ణి బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుని పోతున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు యమభటులను చూసి, ఓ యమభటులారా, ఏమిటి ఈ అన్యాయం? మీరు పొరబడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు, అలాంటి వారి విమానం మీద కైలాసం పోవడం ఏంటి? సదాచార సంపన్నుడనైన నన్ను మీరు ఎందుకు తీసుకెళ్ళుచున్నారు? నేను ఏం పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం, మంచివాళ్లకు శిక్ష కలుగుట కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణునితో ఇట్లనిరి, ఓ విప్రోత్తమా, నీ ఇల్లాలు దురాచార పారాయణురాలు, మోహం కలిది. అయినప్పటికీ తన చీర కొంగుతో ఒత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాకుమారుడు మిక్కిలి కామచిత్తంతో కూడిన వాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారము అజ్ఞానంతో అయినా దీపారాధన చేయువాడు యోగేంద్రుడు అవుతాడు అని చెప్పిరి. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారమున తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునికి దారపోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకొని తానును విమానం ఎక్కి కైలాసము వెళ్ళిపోయాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలెను. అలా చేయని వారు మహానరకమును పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్య జ్ఞానం కలుగుతుంది. తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వలన పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపములు తొలగిపోతాయి. అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి 4వ అధ్యాయం సంపూర్ణం.